విహారి నడుస్తూ వెళ్తూ ఉంటాడు చెట్ల దగ్గర, పొలాల మధ్యలో. ఒక అమ్మాయి లక్ష్మి లాగానే డ్రెస్ వేసుకొని విహారి ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే, విహారి తను లక్ష్మి అనుకుని, కనకం ఆగు కనకం, ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను ప్రేమించనని చెప్పావు, నేనే ప్రాణం అన్నావు, ఎందుకు కనకం నన్ను ఇలా వదిలేసి వెళ్ళావు అని కనకం గురించి తను లక్ష్మి అనుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, ఆగమంటే ఆగవేంటి కనకం అని ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి ఇలా వెనక్కి తిప్పుతాడు. అక్కడ వేరే అమ్మాయి ఉంటుంది. అయ్యో సారీ అండి, మా వాళ్ళు అనుకున్నాను, నన్ను క్షమించండి అని విహారి మాట్లాడుతూ ఉంటే, ఆ అమ్మాయి ఒక్కసారిగా ఒక కత్తి తీసుకొని విహారి పొట్టలో పొడి చేస్తుంది. మరోవైపు ఇంక వెనక నుండి ఇంకొక ఇద్దరు రౌడీలు వచ్చి విహారి వెనకాల వీపులో పొడి చేస్తారు. ఇంకా అలా మళ్ళీ ఆ అమ్మాయి కూడా మళ్ళీ పొడి చేసి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. లక్ష్మి విహారిని వెతుక్కుంటూ వచ్చి, విహారి అలా రక్తపు మడుగులో పడి ఉండడం చూసి, విహారి గారు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఒక తోపుడు బండి మీద విహారిని పడుకోబెట్టి, వానలో లక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ అలా విహారిని నెట్టుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది.